సన్నీ అనే బాలుడు ఉదయాన్నే లేచి పరుగుచేసి మంచమీద నుండి దూకి వాతావరణం అద్భుతంగా ఉంది అనుకోని తన స్నేహితుడు టామీకి ఫోన్ చేసి ఇవాళ ఫిషింగ్కి వెళ్దాం అంటాడు. సన్నీ, టొమ్మీ ఇద్దరూ సంబరంగా తమ ఫిషింగ్ రాడ్స్, బకెట్, స్నాక్స్ అన్నీ సిద్ధం చేసుకుని సర్దుకుంటూ బై బై అంటూ తల్లిదండ్రులకు చేతులు ఊపుతూ ఇంటి నుండి బయల్దేరారు. వాళ్ళు అందమైన సరస్సు దగ్గరికి చేరి సన్నీ, టొమ్మీ ఆశ్చర్యంతో వావ్, ఎంత అందంగా ఉంది, పక్షులు మెల్లగా కూతలు కూస్తున్నాయి, నీరు మెరిసిపోతుంది అని చెప్పుకుంటూ బోటు రెడీ చేసుకుని ఫిషింగ్కి సిద్ధమవుతారు. సన్నీ, టొమ్మీ పడవను నెమ్మదిగా సరస్సులో నడిపిస్తూ సరస్సు మధ్యకు వెళ్తారు. సన్నీ నీళ్లలో చిన్న చేపలు చూసి ఆశ్చర్యపోయి ఇక్కడ పెద్ద చేపలు తప్పకుండా ఉంటాయి. వాళ్ళు ఇద్దరూ ఫిషింగ్ రాడ్లను నీళ్లలోకి వేస్తారు. నాకు మొదటి చేప పడుతుంది అంటూ సన్నీ ముచ్చటగా అంటాడు. టొమ్మీ నవ్వుతూ చూద్దాం. వాళ్ళు ఓపిగ్గా ఎదురుచూస్తుంటారు. అబ్బా, ఎప్పుడు చేప పడుతుందో? సడెన్గా సన్నీ ఫిషింగ్ రాడ్ కదలడం మొదలవుతుంది. నాకు ఏదో పడింది. సన్నీ గట్టిగా ఉత్సాహంగా అరుస్తూ ఓహో, నాకొక చేప పడింది అని తన చిన్న చేపను చూపిస్తూ గర్వంగా నవ్వాడు. టొమ్మీ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నాడు. టొమ్మీ గాలం విపరీతంగా బలంగా కదులుతుంది. ఇది పెద్ద చేప అయి ఉంటుంది. పెద్దగా లాగడానికి ప్రయత్నిస్తాడు, కాని చేప బలంగా ఉంది అంటూ ఆశ్చర్యంగా గట్టిగా అరవసాగాడు. సన్నీ, టొమ్మీ ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ గాలాన్ని లాగుతుంటారు. ఒకటిగా పట్టుకుందాం అంటూ ఉత్సాహంగా ప్రయత్నించసాగారు. కాని చేప మరింత బలంగా లాగుతుంది. అయ్యో, బలంగా పట్టుకో, పడవ కదలిపోతోంది అని సన్నీ అరిచాడు. చేప బలంగా లాగడంతో సన్నీ నీళ్లలో పడిపోతాడు. అయ్యయ్యో, నేను నీళ్లలో పడిపోయా అని నవ్వుతాడు. ఫిషింగ్ కంటే ఈత సరదాగా ఉందిగా అంటాడు. టొమ్మీ నవ్వుతూ సన్నీ, నువ్వు పెద్ద చేపలా పడిపోయావు అంటూ అతడిని పడవలోకి లాగుతాడు. ఈసారి చేపే గెలిచింది అని సన్నీ నవ్వుతాడు. సన్నీ, టొమ్మీ ఇద్దరూ అలసిపోయి చేపల్ని పట్టడానికి బదులుగా సరదాగా గడపాలని నిర్ణయించుకుంటారు. స్నాక్స్ తింటూ ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకుందాం అంటూ పడవలో కూర్చొని తమ కాళ్ళు ఊపుతూ మజా చేస్తారు. ఒక చిన్న బాతు సరస్సులో ఈదుకుంటూ రాగా సన్నీ, టొమ్మీ నవ్వుకుంటూ హాయ్ చిన్న మిత్రమా అని తమ పడవలోకి తీసుకుని దానికి స్నాక్స్ తినిపిస్తారు. కొంతసేపటికి బాతు రెక్కలు ఆడిస్తూ వెళ్ళిపోతుంది. సూర్యుడు ఆకాశాన్ని గులాబీ, ఆరెంజ్ రంగులతో తీర్చిదిద్దుతాడు. సరస్సు అందంగా మారిపోతుంది. ఇంత అందమైన సూర్యాస్తమయం నేనెప్పుడూ చూడలేదు అంటూ సన్నీ ఆశ్చర్యంతో చెబుతూ టొమ్మీ కూడా నెమ్మదిగా తలూపాడు. టొమ్మీ పడవను ఒడ్డుకు నడిపిస్తూ సన్నీ తన స్నేహితుడితో ఈరోజు నిజంగా అదిరిపోయింది అంటూ నవ్వుతూ చెప్పాడు. చేపలు పట్టలేకపోయాం, కాని మజాగా గడిచింది అని టామీ అంటాడు. సూర్యుడు అస్తమిస్తున్నా సన్నీ, టొమ్మీ కలిసి నవ్వుకుంటూ నడుస్తూ రేపు మళ్ళీ వచ్చి ఇంకా ఎక్కువ మజా చేద్దాం అంటూ వాగ్దానం చేసుకున్నారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.